మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల BA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువులు జలకలను సంతరించుకున్నాయి. కొండాపూర్, కొత్తగూడ నుంచి వస్తున్న వరద నీటిని చెరువుల్లోకి మళ్లిస్తున్నారు. దీని కారణంగా తుమ్మిడికుంట చెరువులోకి వరద నీరు క్రమంగా చేరుతోంది. అయితే చెరువు నిండిన తర్వాత దిగువనున్న ఈదుల కుంటను ఆ నీటిని మూసుకెళ్లాల్సిన కాలువ అడుగడుగున ఆక్రమణలకు గురైంది. ఫలితంగా వరద నీరంతా సమీపంలోని ప్రాంతాలకు ముంచెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో వరద కాలువలపై కూడా దృష్టి పెట్టిన హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి వరద నీటిని ఎప్పటికప్పుడు చెరువులోకి మళ్లించేలా ప్రయత్నిస్తోంది. దీనిపై మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పునరుద్ధరిస్తున్నటువంటి చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఇటీవల ఐటీ కారిడార్లో కురిసినటువంటి వర్షానికి వరద నీరంతా కూడా సమీపంలోని చెరువులోకి వెళ్తుంది. సో ప్రస్తుతం మనం తమ్మిడికుంట చెరువు వద్ద ఉన్నాం. హైడ్రా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించి దాదాపు 10 ఎకరాలకు పైగా ఉన్నటువంటి చెరువు ప్రాంతాన్ని సంరక్షించి దీన్నంతా కూడా సుందరీకరణ చేస్తుంది. అందులో భాగంగా అభివృద్ధి పనులు అనేది జోరుగా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు చెరువులోకి నీరంతా కూడా వరద కాలువల ద్వారా చెరువులోకి చేరుతున్నటువంటి దృశ్యాలు ఎంతో ఆహ్లాదకరంగా మారాయని చెప్పవచ్చు. అయితే చెరువు సుందరీకరణ ఒకవైపు అయితే అవుట్ఫ్లోకి సంబంధించి కూడా కొంత సమస్యాత్మకంగా మారినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. చెరువు నుంచి ఇన్ఫ్లో వరద నీరంతా చెరువులోకి వెళ్తున్నా కూడా దిగువకు వెళ్ళేటువంటి ప్రాంతం అంతా కూడా ఆక్రమణలకు గురి కావడం ఒక ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో గొలుసుకట్టు చెరువులు నిర్మించడం జరిగింది. ఒక చెరువు నిండిన తర్వాత మరొక చెరువులోకి నీరు వెళ్లాల్సినటువంటిది నియమం అనేది ఉండేది. కానీ ఆ క్రమంలో ఒక్కొక్క చెరువుకు పూర్తిగా వరద కాలువలను మూసివేసి మొత్తం ఆక్రమణలకు పాల్పడుతూ బహుళ అంతస్తుల భవనాలు అనేటువంటి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీని మీద ఎన్ని రకాల ఫిర్యాదులు చేసినప్పటికీ అటు GHMC కావచ్చు, నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం కావచ్చు, అక్రమాలకు తావు ఇవ్వడంతో ఆ ప్రాంతాలు వరద కాలువలన్నీ కూడా పూర్తిగా మూసుకుపోయి చెరువులోకి రావాల్సిన నీరన్నీ కూడా వరద నీరంతా రహదారులను ముంచెత్తి తీవ్ర ట్రాఫిక్ సమస్యకు కారణమవుతుంది. అనేక ప్రాంతాల్లో ముంచెత్తి నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఉదాహరణకు తమ్మిడికుంట చెరువునే తీసుకుంటే తమ్మిడికుంటకు సంబంధించి ఆక్రమణలు తొలగించి చెరువును అభివృద్ధి చేస్తున్నటువంటి హైడ్రా ఇక్కడ దీనికి వరద కాలువలకు సంబంధించి మాత్రం ఒక పెద్ద సవాల్ని ఎదుర్కోబోతుందని చెప్పొచ్చు. ఈ తమ్మిడికుంటకు పెద్ద ఒక నాలా ఉంది. నాలా పూర్తిగా ఎగువ ప్రాంతంలో పూర్తిగా మూసేయడంతో ఇప్పుడు ఒక చిన్న పిల్ల కాలువను తలపిస్తుంది. హైటెక్ సిటీకి, సైబర్ టవర్కి కూతవేడు దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వరద నీరు ముంచెత్తడంతో కొంత నగరవాసులు కావచ్చు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. తమ్మిడికుంట చెరువు దాదాపు 29.24 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. దీన్ని హైడ్రా 14 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తుంది. అందులో భాగంగానే 10 ఎకరాలకు పైగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా తిరిగి స్వాధీనం చేసుకొని మొత్తం 30 ఎకరాలకు పైగా ఈ చెరువును సుందరీకరిస్తుంది. ఈ చెరువు నుంచి ఈదులకుంట ఆ చెరువుకు వెళ్లే వరకు నాలా మొత్తం కూడా వరద నాలా అంతా కూడా మూసుకుపోవడంతో మళ్ళీ ఈ హైటెక్ సిటీ, ఈ సైబర్ టవర్ కూతవేడు దూరంలో ఉన్నటువంటి చెరువు ఎగువ ప్రాంతం అంతా కూడా మళ్ళీ వరద నీరుతో ముంచెత్తే ప్రమాదం ఉన్నట్లుగా కూడా ఈ సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దిగువకు వెళ్లేటువంటి కాలువ, వరద కాలువ మొత్తం పిల్ల కాలువగా మారడం, కంప చెట్లతో నిండిపోవడం, వ్యర్థాలతో మూసుకుపోవడంతో వరద నీరంతా కూడా ఒకవేళ ఈ చెరువు నిండితే కిందికి వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మొత్తం తమ్మిడికుంట ఆధునీకరిస్తున్నటువంటి హైడ్రా ఈ వరద కాలువను కూడా దృష్టి సారించి ఆ కింద ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించి వరద కాలువను అభివృద్ధి చేయాలని కొంతమంది స్థానికులు కోరుతున్నారు. హైడ్రా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. కుంచిపోయిన వాటిని కూడా ఆక్రమణలు తొలగించాలని వాహనదారులు కావచ్చు, ఈ ఐటీ కారిడార్లో ఉన్నటువంటి స్థానికులంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో సతీష్, ETV న్యూస్, హైదరాబాద్.